अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बांधवाक्षिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम्। ఇక్కడ చాలా అద్భుతంగా శాంత అన్నపూర్ణశాల ఏర్పాటు చేయడం జరుగుతోంది। ఈ శాల యొక్క ప్రత్యేకత ఏమయ్యా అంటే ఒక గంటన్నరలో కనీసం ఒక 2000 మందికి తక్కువ లేకుండా వంట చేయగలిగేటువంటి ఫెసిలిటీస్ ఏర్పాట్లన్నీ తయారవుతూ ఉన్నాయి। అదేవిధంగా ఇది సాక్షాత్తు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు వారొచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీన్ని ఆరంభం చేయటం అయింది। సువర్ణ భారతి పాకశాల, అదేవిధంగా సువర్ణ భారతి ప్రవచన మంటపం, అది ఆ ప్రవచన మంటపము సాక్షాత్తు సన్నిధానం వారి పేరు మీద ప్రవచన మంటపం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి। చక్కటి పొలాల మధ్యలో ఉండే అన్నపూర్ణశాలలు ఎక్కడా మనం చూడం। అటు పక్కన పంట, ఇటు పక్కన వంట, ఈ రెండు ఒకటేసారి చాలా కొద్ది చోట్ల ఎక్కడైనా లభించచ్చేమో। మా నాయకంపల్లిలో ఆ భాగ్యం అందరికీ కూడా లభిస్తుంది, పంట వంట రెండు ఒకటే దగ్గర। కాబట్టి ఇలాంటి విశేషమైన ఘట్టము పాకశాలలు ఎక్కడో కానీ మనకు కనిపించవు। అదేవిధంగా దీనిని సురేష్ గారని, దీనికి లోపల అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏర్పాటు చేయడం అవుతోంది। దీని కన్స్ట్రక్షన్ అప్పుడు శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ నిమిత్తం దీనికి అమౌంట్ ఇవ్వడం జరిగింది। కాబట్టి ఇలా అనేక మంది దాతల యొక్క సహకారంతో, ఏది ఒకడి వల్ల కానీ ఒకళ్ళు అనుకుంటే కానీ కాదు, కలౌ సంఘే శక్తి, కలియుగంలో సంఘంగా 10 మంది కలిసి చేస్తే అది పెద్ద వ్యవస్థ అవుతుంది। అలా అనేక మంది సహకారంతో ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది। కాబట్టి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి। రేపటి రోజున ఇక్కడ గణపతి పూజా పుణ్యవాచనంతో ఆరంభమై తొలి వంట ఇక్కడ రేపటి రోజున చేయడము ఇవ్వడం జరుగుతుంది। ఈశ్వరుడు అనుగ్రహిస్తే ప్రతి నెల ఎంత అవకాశం ఉంటే అంత చుట్టుపక్కల ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్స్కి, అలాగే కాస్త 60 ఏళ్ల పైన పడినటువంటి వృద్ధులు, వాళ్ళు ఎప్పుడు మా పిల్లలు పెడతారా, ఎవరు పెడతారు ఏంటి అనే ఆలోచన లేకుండా ఈ సంస్థ మా పిల్లవాడితో సమానం అని అనుకొని వచ్చి తృప్తిగా భోంచేసేటువంటి ఏర్పాటు వ్యవస్థని ఇక్కడ చెయ్యాలి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశము। కాబట్టి అందరము కలిసి చెయ్యి వేద్దాం। సనాతన ధర్మంలో చెప్పినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి అన్ని దానాల్లోకి మహత్తరమైనటువంటిది అన్నదానము। అన్నదానం కంటే గొప్పదైనటువంటిది ఆ అన్నాన్ని గ్రహించడానికి, మనల్ని అనుగ్రహించడానికి వచ్చే దాత। కాబట్టి తినేవాళ్ళు దాతే, పెట్టేవాళ్ళు దాతే, ఈ రెండింటినీ ఓ దగ్గరికి చేర్చేటటువంటి పని మన తత్వాశ్రమంలో చేయబడుతోంది అని చెప్తూ ఇంకా మిగతా విషయాలు మెల్లిగా తెలుసుకుందాం। స్వస్తి। ఇది మొత్తం కిచెన్కి ఇది వచ్చింది, ఇవి అన్ని ఎక్స్టెన్షన్